హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన కిచెన్లోకి ఒక కొత్త ఫ్రెండ్ వచ్చింది. ఆ ఫ్రెండ్ నేను మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? ఎయిర్ ఫ్రైయర్. నేను ఎప్పటి నుంచో ఎయిర్ ఫ్రైయర్ కొందాం అనుకుంటున్నాను అనమాట. సుమారు ఒక 4-5 years నుంచి అనుకుంటున్నాను కొందామని. కానీ స్టార్టింగ్లో ఎయిర్ ఫ్రైయర్స్ చాలా కాస్ట్లీ ఉండేవి. దాని తర్వాత కొంచెం ప్రైస్ తగ్గాక ఏమైందంటే అసలు ఇవి నిజంగా యూజ్ అవుతాయో అవ్వవో, లేకపోతే ఎట్లా యూజ్ చేయాలో, స్పెసిఫిక్ ఉంటుందేమో, ఇట్లాంటివన్నీ చాలా క్వశ్చన్స్ ఉండేవన్నమాట నాకు. అందుకని నేను ఎయిర్ ఫ్రైయర్ కొనడం ఎవ్రీ ఇయర్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అయినా ఉందేమో, ఎక్కడన్నా ఒకసారి ట్రై చేసి చూద్దాము, ఎవరినన్నా పర్సనల్గా అడుగుదాము అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేదనమాట. సో నేను బోల్డ్ అన్ని ఆర్టికల్స్ చదివి బోల్డ్ అని వీడియోస్ చూసి ఫైనల్లీ ఫిక్స్ అయ్యి ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కున్నాను. సో నాలాగే ఎవరైనా ఎయిర్ ఫ్రైయర్ కొనాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను అనమాట. ఇండియాలో అయితే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 5,000-4,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి ఎయిర్ ఫ్రైయర్స్వి. దాంట్లో నాకు ఫిలిప్స్ది బాగా నచ్చింది అనమాట ఇండియాలో. ఇక్కడ కూడా నేను ఫిలిప్సే తీసుకుందామని అనుకున్నాను. కానీ దానికంటే ముందు ఏమనిపించిందంటే, ఫస్ట్ ఒకసారి నార్మల్ దాంతో ట్రై చేద్దాం కొన్ని రోజులు, ఒక 1 year 2 years అట్లా. దాని తర్వాత కొంచెం హై ఎండ్ మోడల్కి వెళ్దామని అనుకున్నాను అనమాట. సో ప్రస్తుతానికి నేనైతే కేమార్ట్ వాళ్ళది యాంకో బ్రాండ్ది 3.2 liters ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఇది నార్మల్ సైజు, దీనికన్నా కొంచెం పెద్ద సైజు XXL సైజు, అట్లా 3 sizesలో ఉంటాయి అన్నమాట. నేను చిన్న సైజ్ పిక్ చేసుకున్నాను. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మనం సైజ్ డిసైడ్ చేసుకోవచ్చు. ముందైతే దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉందో నేను చూసి మీకు చూపిస్తాను. నేను షాప్లో డిస్ప్లే పెట్టుంటారు కదా, అది ఒకసారి చూశానమాట. సైజ్ అవి చూసుకొని ఇది సరిపోతుంది అని పిక్ చేసుకున్నాను. సరే అన్బాక్స్ చేద్దాం రండి. చూసారు కదా, ఓపెన్ చేసి చూడడానికి ఎట్లుందని. ఇది చిన్న సైజు, ఇంతకు ముందే చెప్పినట్టు. డిఫరెంట్ షేప్స్ వస్తాయి ఎయిర్ ఫ్రైయర్స్లో. నేను ఇది కొంచెం పోర్టబుల్గా ఉంటుంది కదా అని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి $59 పడింది నాకు. అంటే సుమారుగా 2,500 అనుకుంటాను. తర్వాత దీని మాన్యువల్ చదివితే ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేసి బాస్కెట్ని ఓపెన్ చేసి వాష్ చేసి తర్వాత యూజ్ చేయమన్నారు. దీనికి బాస్కెట్, ఇది LED లైట్ వస్తుందన్నమాట ఇక్కడ. దీని బాస్కెట్ ఇక్కడ ఉంటుంది. ఇట్లా ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. స్టిక్కర్స్ ఉన్నాయి సైడ్కి. ఇదిగోండి, దీనిపైన ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫ్రెంచ్ ఫ్రైస్కి, చాప్స్కి, నాన్ వెజ్కి, బేకింగ్కి ఎంతెంత సేపు పెట్టుకోవాలి అనేది. తర్వాత దీనికి బాస్కెట్ ఇక్కడ ఉంటుంది అనమాట. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఓపెన్ చేయాలి. ఇది యాక్చువల్ బాస్కెట్ సైజు. ఇది కూడా మళ్ళీ డిటాచబుల్ ఉంటుంది. ఇది బాస్కెట్ సైజ్ అనమాట. మనం దీంట్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఏమైనా ఫ్రై చేసుకోవాలి అంటే, ఇంకేదైనా వేస్ట్ ఉంటే ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యి ఈ బాస్కెట్లో అక్యూములేట్ అవుతుంది అనమాట. ముందైతే ఇవి 2 వాష్ చేసి డ్రై చేసుకొని వచ్చి యూజ్ చేద్దాం. ఇదిగోండి, బాస్కెట్స్ 2 తీసి కంప్లీట్గా డ్రై చేసేసాను. వాష్ చేసి డ్రై చేసి పెట్టాను. ఇప్పుడు ఈ బాస్కెట్ని దీంట్లో ఓపెన్ పెట్టేసేది. ఇదిగోండి, ఇక్కడ ఆన్ అయింది. ఇప్పుడు నేను 180 degreesలో ఒక 2 minutes హీట్ చేయడానికి పెడుతున్నాను. ఇదిగోండి, రన్ అవుతుంది. కనిపిస్తుంది కదా, రన్ అవుతుంది. ఇక ఈ బ్యాక్ సైడ్ నుంచి గాలిపోతుంది అనమాట. హీట్ అయిన తర్వాత తీసుకోవడానికి ఏదైనా ఒక వుడన్ది పెట్టుకోమన్నారు, అంటే హీట్ రెసిస్టెంట్ది పెట్టుకోమన్నారు. నేను నా దగ్గర ఇదొక చాపింగ్ బోర్డు ఉంటే అది పెట్టుకున్నాను అనమాట.
ఇది ఆఫ్టర్ 2 మినిట్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, చూపిస్తాను నేను. దాని తర్వాత మనం కుక్ చేద్దాము. ఫస్ట్ అయితే జస్ట్ ప్రీ హీట్ లాగా అనమాట. ఇది కొంచెం ప్లాస్టిక్ స్మెల్ లాగా అనిపిస్తుంది అనమాట కొద్దిగా. మేబీ ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి ఏమో. నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాంటివి ఏమీ కాకుండా బెండకాయ ఫ్రై ట్రై చేద్దాం అనుకుంటున్నాను. జనరల్లీ మనకు వీటికే కదా ఎక్కువ ఆయిల్ పడుతుంది, సో అందుకని బెండకాయ ఫ్రై ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి, వేడైతే లోపల అనిపిస్తుంది, ఇక్కడ వేడి అనిపిస్తుంది, ఇక్కడంతా ముట్టుకోవడానికి ఏం వేడి అనిపించట్లేదు. సో నేను దీంట్లోకి బెండకాయలు వేసి ఫ్రై చేద్దామని అనుకుంటున్నా. ముందైతే కొద్దిగా ఆయిల్ వేస్తాను బెండకాయలకి. ఇదిగోండి, సుమారుగా ఇంత ఆయిల్ వేస్తున్నాను బెండకాయలకి. ఒకసారి మిక్స్ చేసేసి ఈ బెండకాయల్ని ఎయిర్ ఫ్రైయర్లో యాడ్ చేస్తున్నా. నేను 10 మినిట్స్కి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ చూద్దాం, 10 మినిట్స్ తర్వాత మనం ఇంకేదైనా కావాలి అంటే యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 1 మినిట్ ఉందన్నమాట. కొంచెం స్మెల్ అయితే తెలుస్తుంది, అంటే బెండకాయలు వేగుతున్న వాసన కొంచెం తెలుస్తుంది. చూద్దాం ఎంతవరకు అయినాయని. దాని తర్వాత నేను దీంట్లోకి పల్లీలు కాజు కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి వీటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇట్లా అయినాయి. ఇంకా కొంచెం వేగాలనుకుంటాను. ఒక్కసారి మిక్స్ చేసి షేక్ చేసుకుంటాను, సో దట్ అన్ని సైడ్స్ నుంచి ఇది బాగా వేగేటట్టు. దాంతోపాటు కాజు ఇంకా శనక్కాయలు, కాజు ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ పెడదాం దీన్ని. మినిట్స్ పెడుతున్నాను. మనం ఇది కావాలి అంటే ఒకటేసారి 20 మినిట్స్ పెట్టుకోవచ్చు, కానీ మధ్యలో షేక్ చేస్తే అన్ని సైడ్స్ నుంచి అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పుల్ చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందంట. బట్ నేనైతే ట్రై చేయాలి అని అనుకోవట్లేదు. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు అయిపోయింది. సూపర్గా అయింది. కొంచెం కాజు మాడిందేమో అనిపించింది, టచ్ చేయడానికి ట్రై చేయొద్దండి, వేడి తెలుస్తుంది ఇక్కడికి. సో ఇది మొత్తం నేను ఒక గిన్నెలోకి తీసేసి తర్వాత మళ్ళీ మాట్లాడతాను. 20 మినిట్స్కి నాకు ఇట్లా క్రంచీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయింది. కాజు పల్లీలు అన్నీ వేగాయి. వేడిగా ఉన్నప్పుడే దీంట్లో కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర పొడి అన్నీ వేసేద్దాం. జస్ట్ వేసి ఒకసారి షేక్ చేద్దాం. ఇదే మనకు నార్మల్ బెండకాయ ఫ్రై చేసుకోవాలంటే ఎంత ఆయిల్ పడుతుంది. దాంతోపాటు స్టవ్ ముందే నిలబడుకొని అవి వేయించుకోవాలి. ఇది కొంచెం ఈజీ మెథడ్ అని అనిపించింది. దీంట్లో మనము ఆయిల్లో ఫ్రై చేసే ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలి కావాలి అనుకుంటే, కొన్నిటికైతే ఆయిల్ కూడా అవసరం లేదు. సో ఇది మనకు అట్లా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఇద్దరే ఉన్న ఫ్యామిలీస్ ఒక్కొక్కసారి కొంచెం క్వాంటిటీ ఏమైనా చేసుకోవాలన్నా మనం బాణలు పెట్టి దాంట్లో నూనె పోసి మళ్ళీ అంత ఆయిల్ వేస్ట్ చేయడం కన్నా ఇది ఒక బెటర్ ఆప్షన్ అని నాకు అనిపించింది. నేను ఎందుకు కొంచెం హై ఎండ్ మోడల్ తీసుకోకుండా స్టార్టింగ్ మోడల్ తీసుకున్నానంటే, ఫస్ట్లో చూసినప్పుడు మనకు అన్నీ బాగానే అనిపిస్తాయి, మనం వాడతాము అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా వాడడానికి వచ్చినప్పుడు మనం అది కొన్ని వాడతాం, కొన్ని వాడము. నేను ఫస్ట్లో ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు గ్రిల్లర్ చూసి అబ్బా ఓవెన్ గ్రిల్లర్ అన్నీ ఉన్నాయి, బ్రహ్మాండంగా చేసేయచ్చని అనుకున్నాను. కానీ 6 మంత్స్లో నేను హార్డ్లీ 2 సార్లు యూజ్ చేశాను అనమాట. సో అంత ఇన్వెస్ట్ చేయడం మంచిదో కాదో అని డౌట్ వచ్చింది. అందుకని స్టార్టింగ్ మోడల్ తీసుకున్నాను. ఒక 6 నెలలో సంవత్సరమో చూస్తాను. 6 మంత్స్ తర్వాత ఒక రివ్యూ వీడియో కూడా చేస్తాను, నాకు ఎట్లా అనిపించింది, వర్తినా కాదా అన్నది. సో దాన్ని బట్టి తెలుస్తుంది. కావాలి అంటే అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదు అంటే లేదు. సరే, చూశారు కదా నా ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ, నా ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్. రివ్యూ కాదు కానీ అన్బాక్సింగ్
నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు పెద్ద విషయం కాదేమో, కానీ నాకు చాలా పెద్ద విషయం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే అది నాకు చాలా బలాన్ని ఇస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.